దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము దేవునికి ఉన్నతమైన మాటలు అందించడానికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మక సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ మాటలు వినడానికి సిద్ధపడిన ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క ప్రార్థన సహాయాన్ని తీసుకుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం ఆలోచించేద్దాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి సజీవంగా ఉంచి ప్రభువా, ఈ సమయంలో తండ్రి మీ మాటలు తండ్రి కొన్ని తెలియజేయడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు దాయిచేయండి. అలాగే చెబుతున్న నాకు తండ్రి జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయానుకూలమైన మాటలు పలకడానికి కృప చూపించింది. సమయోచితమైన మాటలు పలకడానికి సహాయం అందించింది ప్రభావ. చెబుతున్న ప్రతి మాట కూడా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా అర్థం చేసుకుని మంచి మనసుతో తండ్రి మీ మాటలను స్వీకరించి వాటి ప్రకారంగా జీవించడానికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, గత వర్తమానంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 31 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచించి దానిలో ఉన్నటువంటి ఒక మాటను మనం తీసుకుని సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం అనే అంశాన్ని మనం ధ్యానించాం, ఆలోచన చేసాం. అలాగే ఈరోజు కూడా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని మాత్రమే తీసుకుని ఆ వచ్చినటువంటి పదాలను ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ, వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి చదువుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇకపోతే ఈరోజు ధ్యానాంశముగా దేవుని స్వభావం అనే మాటను అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనాన్ని బేస్ చేసుకుని మనం ఆలోచించబోతున్నాం, పరిశీలించబోతున్నాం. కనుక జాగ్రత్తగా మాటలను ఆలోచించాలని, జాగ్రత్తగా పరిశీలించాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం మాటలను మనం ఆలోచించబోయే ఇక మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనం గమనించబోయేవి ఏంటంటే, పరిశీలించబోయేవి ఏంటంటే, దేవుడు నిర్మాణకుడని లేదా సృష్టికర్తని, అలాగే ఆయన పరిపాలన కలిగిన దేవుడు అని, అదేవిధంగా ఆయన సర్వవ్యాపి అనే మాటలను మనం ఈ వచనం ద్వారాగా ఆలోచన చేస్తున్నాం. కనుక చెబుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి మనసు పెట్టి దేవుని మాటలను ఆలోచించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఇక ప్రధాన భాగంలోకి మనం వెళ్ళి చూడగలిగితే ఒకసారి మనం ఆ వచనాన్ని చదివి మిగిలిన విషయాలను మనం ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మరొకసారి చదువుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ప్రియులరా, ఈ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే, ఈ చదువుబడిన ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొదటి మాటగా దేవుడు నిర్మాణకుడు, అంటే దేవుడు నిర్మించిన వాడు అన్నది ఇక్కడ మనం చూడగలం. అంటే దేని నిర్మించాడంటే అక్కడ ప్రారంభ మాటలు మనం చూస్తే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే దేవుడు ఎవరంటే ఈ జగత్తును, ఆ జగత్తులో ఉన్న సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. నిర్మాణకుడు అంటే మరొక మాట చెప్పాలంటే సృష్టికర్త అన్న మాటను మనం దీన్ని బట్టి ఆలోచించవచ్చు. అంటే దేవుడు ఎవరంటే నిర్మాణకుడు. దేనికి నిర్మాణకుడు అంటే ఈ సృష్టికి, ఈ జగత్తుకి లేదా ఈ విశ్వానికి ఆయన నిర్మాణకుడు లేదా సృష్టికర్త అని మనం ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే దేవుడు సృష్టికర్త, ఈ యొక్క సృష్టిని చేసిన ఆయన అనడానికి మనం బైబిల్లో చాలా వచనాలు చూడొచ్చు అనమాట. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే,
కేవలం కొన్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. కొన్ని మాత్రమే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని కోసం చెప్పాలంటే, దేవుని యొక్క స్వభావం కోసం చెప్పాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే చాలా ఎక్కువ విషయాలున్నాయి దేవుని కోసం చెప్పడానికి. ఆయన స్వభావం కోసం చెప్పడానికి చాలా అనేకమైన విషయాలున్నాయి బైబిల్ అంతటి మనం పరిశీలిస్తే. కాబట్టి కొన్ని మాత్రమే, చాలా అతి తక్కువ వర్తమానాన్ని మాత్రమే నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. కనుక ఒకసారి దేవుడు సృష్టికర్త లేదా నిర్మాణకుడు అని మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మొదటి గ్రంథమైన ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చూడగలం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే ఇక్కడ దేవుడు ఈ యొక్క సృష్టిని అనగా ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుడు అని ఈ మొదటి అధ్యాయము మొదటి వచనంలో అనగా ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. దేవుని స్వభావము అంటే అర్థం ఏంటంటే సహజ లక్షణం లేదా సహజ గుణం. దేవునికి ఉన్న సహజ గుణం ఏంటంటే, సహజ లక్షణం ఏంటంటే ఆయన సృష్టికర్త అన్నదే మనం తప్పనిసరిగా గ్రహించాలి. అందుకని దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించాడు, ఈ జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన వాడు అని అపోస్తలుడైన పౌలు గారు ఎథెన్సులో ఉన్న ప్రజలకు చెబుతున్నారు. అందుకనే దాన్ని మనం బేస్ చేసుకుని దేవుడు సృష్టికర్త లేదా నిర్మాణకుడు అన్న విషయాన్ని మనం ప్రారంభపు గ్రంథం అయినటువంటి ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చాలా క్లియర్గా చూస్తాం. ఏమని? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు ఎవరంటే నిర్మాణకుడు. దేనికి నిర్మాణకుడు అంటే ఈ ప్రపంచాన్ని లేదా ఈ విశ్వాన్ని లేదా ఈ జగత్తుకు నిర్మించినటువంటి నిర్మాణకుడు లేదా సృష్టికర్త అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక మాటను మనం చూద్దాం. 19వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెబుతున్నారంటే, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అంటే ఈ అంతరిక్షము, ఈ ఆకాశంలో దేవుడు చేసినటువంటి పని, అంటే ఈ యొక్క అంతరిక్షాన్ని, ఈ ఆకాశాన్ని, భూమిని చేశాడు అనడానికి, దానికి ఉదాహరణ చేశాడనడానికి సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క అంతరిక్షము లేదా ఆకాశము అన్నది ఇక్కడ దీన్ని బట్టి మనం చూడొచ్చు. అందుకని అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అంటే అంతరిక్షం అంట దేవుని యొక్క చేతి పనిని, అంటే ఈ యొక్క అంతరిక్షంలో ఉన్నటువంటి ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, నక్షత్ర మండలాలు ఉంటాయి, పాలపంత నక్షత్ర మండలాలు ఉంటాయి, అలాగే కొన్ని గ్యాలాక్సీలు ఉంటాయి, ఎన్నో నక్షత్ర మండలాలు మనం చూస్తాం. ఆండ్రోమెడా, హైడ్రోసెంటారస్, ఇవన్నీ కూడా ఆకాశం ఇంకా మన అంతరిక్షంలోనికి దాటి వెళ్ళిపోతే ఇవన్నీ కనబడతాయి. కనుక ఇవన్నిటిని ఆలోచిస్తే దేవుని యొక్క చేతి పని అని ఏమి ప్రచురిస్తున్నాయంటే, ఏమి చెబుతున్నాయంటే అంతరిక్షం చెబుతుంది, ఆకాశంను చెబుతున్నాయి అన్నది ఈ మాటను బట్టి మనం చూడొచ్చు. అలాగే మరొక మాటను కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. అంటే ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సృష్టికర్త, ఈ సృష్టిని చేసిన వాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటాడంటే భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. వివరిస్తూ ఏం చెప్తున్నాడంటే, భూమిలో నివసించు లేదా భూమి మీద ఉన్నటువంటి జనులకు ప్రాణాన్ని, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే మనుషులకు ప్రాణాన్ని లేదా మనుషులకు జీవాత్మను ఇచ్చేది ఎవరంటే దేవుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా గారు చెబుతున్నారు. అంటే దేవుడి సమస్తాన్ని సృష్టించాడు, అలాగే మనుషులను కూడా సృష్టించాడు, మనుషులను కూడా చేశాడు, నిర్మించాడు అన్నది ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు మనిషిని నిర్మించాడు అన్న మాటను మనం చూడగలం. ఒకసారి ఆ మాటను చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యేను. ఇక్కడ దేవుడు మనిషిని యొక్క ఎలాగ నిర్మించాడో చెబుతున్నాడు. ఏంటంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, అంటే నరుని దేవుడు నిర్మించాడు.
అంటే నరుని నిర్మించిన ఆయన ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరంటే నిర్మాణకుడు. దేనికి నిర్మాణకుడు అంటే మనిషిని నిర్మించిన నిర్మాణకుడు అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓవరాల్‌గా ఈ మాటలన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే, ఏమని వివరిస్తున్నాయంటే, దేవుడు నిర్మాణకుడు లేదా దేవుడు సృష్టికర్త అని చాలా స్పష్టంగా తేటతెల్లంగా ఈ వచనాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎవరంటే, దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన నిర్మాణకుడు. ఈ యొక్క జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడు అన్నది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మనల్ని కూడా నిర్మించిన దేవుడు అన్నది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక అపోస్తుల కార్యాలు 17:24 వచ్చిన ప్రకారంగా దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన నిర్మాణకుడు, ఆయన సృష్టికర్త అని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రెండవ మాటగా మనం ఆలోచిస్తే దేవుడు ఎవరంటే ప్రభువు. దేనికి ప్రభువు అంటే ఇదే అపోస్తుల కార్యాలు 17:24 చూస్తాం. జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. రెండో మాట ఏంటంటే ఆయన ప్రభువు. ప్రభువు అంటే ఏంటంటే పరిపాలకుడు, రాజు, యజమాని అనే భావం వస్తుంది. అంటే దేవుడు ఎవరంటే ప్రభువు. దేనికి ప్రభువు అంటే ఆకాశానికి భూమికి ప్రభువు. ఎందుకంటే ఆయన ఈ సృష్టి అంతా చేసి అలా ఉంచేలేదు. దేవుడు ఈ సృష్టి అంతా చేసి అలా వదిలేయలేదు అండి. వాటిని నడిపిస్తున్నాడు. వాటిని నడిపించే పరిపాలకుడు, వాటిని ఏలే రాజు ఆయన. అందుకని ఇక్కడ ఏమని ఇక్కడ పౌలు గారు ఈ యొక్క ఎథెన్స్ ప్రజలకు చెప్తున్నాడంటే, దేవుని కోసం మాట్లాడుతూ ఏమంటాడంటే, జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. దేవుడు ఎవరని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తున్నారంటే వాళ్ళకి, ఆయన ఆకాశానికి భూమికి ప్రభువు. ప్రభువు అంటే పరిపాలకుడు, అధికారి, యజమానుడు అన్న అర్థం వస్తుంది. అంటే దేవుడు ప్రభువు అన్న మాటను బట్టి మరి కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. 24వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. 24వ కీర్తన మొదటి వచనం, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను యెహోవావే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీర్తనకారుడు, భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే ఈ భూమి అలాగే దాని సంపూర్ణత అంటే భూమి, ఆ భూమిలో ఉన్న సమస్తం, సంపూర్ణత అంటే సమస్తం లేదా సంపూర్ణత అంటే మొత్తం అంతా కూడా ఎవరివి అని ఇక్కడ చెప్తున్నాడంటే, అలాగే ఇంకా ఏమని చెప్తున్నాడు, లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే ఇవన్నీ కూడా ఈ భూమి, దానిలో ఉన్న సమస్తము, అలాగే లోకము, ఆ లోకములోని దాని నివాసులను యెహోవావే. అంటే ఓవరాల్గా సృష్టి కానీ, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కానీ, అంత మాత్రమే కాదు, లోకం అంటే లోకంలో ఉన్నవారు ఎవరంటే జనులు, లోకంలో ఉన్నవారు ఎవరంటే నివాసులు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి సంబంధించినవి, ఎవరికి చెందినవంటే యెహోవావే అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే ఇవన్నీ ఎవరివంటే దేవునివి. ఈ సృష్టి అంతా ఎవరిదంటే దేవునిది. అలాగే సృష్టిలో ఉన్న మనుషులంతా ఎవరి వారంటే దేవుని వారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తుందంటే ఏలుతున్నాడు, అంటే ప్రభువై ఉన్నాడు వీళ్ళకి, ఈ సృష్టికి కానివ్వండి, అలాగే ఈ మనుషులకు లేదా జనులకు కానివ్వండి, భూమి మీద ఉన్న నివాసులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఎవరంటే ప్రభువు. అంటే పరిపాలన దగ్గర సర్వాధికారి అన్న మాటను మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక మాటను చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 చూద్దాం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి ఎవరి కోసం రాయబడిన మాటలు అంటే యేసుక్రీస్తు వారు ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన సృష్టికర్త. యేసుక్రీస్తు వారు ఎవరంటే ఈ యొక్క జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే ఈ జగత్తునంతటిని కూడా ఏలుతున్నటువంటి రాజు లేదా ప్రభువు లేదా
పరిపాలకుడు అన్న మాటలు ఈ వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే అర్థమవుతుంది. ఏంటంటే మరలా చదువుతున్నాను. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క సృష్టి కానీ, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కానీ, అలాగే మనుషులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా ఎవరి వలన ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు వారి ద్వారాగా మాత్రమే, కేవలం యేసుక్రీస్తు వారు వలన మాత్రమే ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరంటే ఈ యొక్క లోకాన్ని ఏలుతున్నటువంటి సర్వాధికారి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అంటే ఆకాశమందున్నవి అలాగే భూమి అందున్నవి అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ప్రతిదీ కూడా ఉన్న ఈ అధికారాలన్నీ కూడా అవి ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఉన్న ఏ అధికారమైన కూడా అది ఎవరి వలన ఉన్నవంటే యేసుక్రీస్తు వారి వలన ఉన్నవి అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకేం చెప్తుందంటే సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తున్న సందర్భం. కాబట్టి ఈ సృష్టి అంతా ఏలేవాడు ఎవరంటే, ఈ సృష్టి అంతటికి అధికారి సర్వాధికారి ఎవరంటే యేసుక్రీస్తు వారు, ఆయన ప్రభువు అని ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు బట్టి మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యంలో 14 వచనంలో దేనికి ప్రభు అని చెప్తున్న ఆకాశానికి భూమికి ప్రభువు అని అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం, చెప్పడం మనం చూస్తున్నాం. కనుక కీర్తనలు 24 మొదటి వచనం కానివ్వండి, అదేవిధంగా కొలస్సీలు మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదివిన వాటిలో ఉన్నటువంటి మాటలను బట్టి దేవుడు ఎవరంటే ప్రభువు అనగా సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఈ యొక్క జగత్తును ఏలే ప్రభువు అన్న విషయాన్ని మనం మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మూడవదిగా దేవుడు ఎవరంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఆయన అంతటా ఉన్నవాడు, కొన్ని చోట్ల ఉండి కొన్ని చోట్ల లేనివాడు కాదు, ఆయన అంతటా ఉన్నవాడు. అందుకని ఆయనకు సర్వవ్యాపి అనే ఒక లక్షణం ఉంది, సర్వవ్యాపి అనే ఒక స్వభావం ఉంది దేవునికి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఇదే విషయాన్ని ఎథెన్సు ప్రజలకు ఏమని చెప్తున్నాడంటే, ఒకసారి మళ్ళీ ఆ మాటను చూద్దాం, చూసి మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇక్కడ దేవుడు హస్తకృతములైన ఆలయములలో అంటే మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో నివసింపడు, మనుషులు కట్టినటువంటి ఆలయాల్లో ఆయన ఉండడు. ఎందుకు ఉండడు అంటే ఆయన సర్వవ్యాపి, ఆయన అంతటా ఉండే దేవుడు అని ఇక్కడ ఎథెన్సు ప్రజలకు అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న సందర్భం. ఎందుకు ఈ మాటను చెబుతారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది దేవతా భక్తి కలిగి వాళ్ళు ఆ దేవతలకు గుళ్ళు కట్టేశారు, ఆ దేవతలకు గుళ్ళు కట్టారు, గుళ్ళు కట్టి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. దాంతోపాటుగా తెలియబడిన దేవుడికి కూడా ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి తెలియబడినని పేరు పెట్టి దాన్ని కూడా పూజిస్తూ ఆరాధిస్తున్న సమయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మీరు దేన్నైతే తెలియబడిన దేవునికి అని చెప్పి ఆయన పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయనే నేను ప్రకటించే దేవుడు. ఆయన ఎవరంటే జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు, అలాగే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్న ఆయన అంటే సర్వ అధికారి అని చెబుతూ, ఇకపోతే ఆయన ఎవరంటే కేవలం ఒక గుడిలోనో లేదా ఒక ప్లేస్లోనో పరిమితమైన వాడు కాడు, ఒక దాంట్లో ఉంచబడేవాడు కాడు అని చెబుతూ ఉన్న మాట ఏంటంటే హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసింపడు అంటే మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో, మనుషులు నిర్మించినటువంటి ఈ నిర్మాణాలలో దేవుడు ఉండడు అన్నది ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అందుకనే దేవుడు ఎవరని మనం ఆలోచిస్తే ఆయన ఆత్మ. అందుకనే ఆయన కోసం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలం ఏమనంటే దేవుడు ఆత్మ కనుక అని.
అంటే దేవుడు ఆత్మ అయినప్పుడు ఏదో ఒక చోటకి ఒక స్థలానికి ఒక కట్టడంలో లేదా ఒక గుళ్ళో ఉంటాడు అనుకోవడం అది కరెక్ట్ కాదు. అందుకనే ఆయన కోసం రాబడిన ఒక మాట ఏంటంటే, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఇదే విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమని చెప్తున్నారో దేవుని కోసం సరే ఆ సందర్భం మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. సొలొమోను గారు ఏమని చెప్తున్నారో దేవుని కోసం ఇక్కడ మనం చూస్తాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. మరలా చదువుతున్నాను. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవ, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు గారు దేవునికి మందిరం కడతాననే ఒక మాటను దేవునితో చెప్పడం మనం చూస్తాం. అదే విషయాన్ని సొలొమోను గారు ఇక్కడ చెప్తున్నారనమాట. ముందు వచ్చిన మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ దావీదు గారు అన్న మాటను సొలొమోను గారు జ్ఞాపకం చేస్తున్నారు. 8వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినా నీ మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును అని ఇక్కడ గుర్తు చేస్తున్న సొలొమోను గారు. ఇదే విషయాన్ని 27వ వచనంలో ఏమంటాడంటే, అసలు దేవునికి మందిరం కట్టడానికి ఆయన ఎలాంటి వాడంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. మరి అలాంటి దేవునికి మందిరం కడితే సరిపోద్దా? చాలదు. కానీ ఎందుకు మందిరం కట్టాలనుకుంటాడంటే సొలొమోను గారు కేవలం ప్రార్థించడానికి, దేవునికి ప్రార్థించడానికి ఆ సన్నిధిలో ఉండి లేదా ఆ మందిరంలో ఉండి ఈయన ప్రార్థన కానీ అలాగే జనుల ప్రార్థన కానీ వినాలని మనవి చేసుకోవడానికి ఉద్దేశించాడు సొలొమోను గారు. అంటే ప్రార్థించడానికి, కేవలం ప్రార్థించడానికి మందిరం కట్టడానికి ఆయన సంకల్పించాడు సొలొమోను గారు. అంతేగాని దేవుడు అందులో ఉంటాడని కాదు, లేదా దేవుడు వచ్చి దాంట్లో నివాసం చేస్తాడని కాదు. ఎందుకంటే ఆకాశ మహాకాశం పట్టజాలనప్పుడు ఒక కట్టడంలో ఉండడు అన్న విషయం సొలొమోను గారికి తెలుసు. కాబట్టి దేవుడు ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక కట్టడంలో ఉండేవాడు కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎథేన్సు పట్టణ ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక గుళ్ళు కట్టేసి ఆ గుళ్ళో దేవతల పేర్లు పెట్టేసేసి లేదా దేవతలను పెట్టేసి పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ వాటిలో దేవుడు ఉంటాడంటే ఉండడు. క్లియర్గా చెప్పాడు కదా, హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. ఎందుకు నివసింపడు అంటే ఆయన ఆత్మ. ఎందుకు నివసింపడు అంటే ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. మరి అలాంటి దేవుడు ఏదో ఒక కట్టడంలో ఉంటాడనుకోవడం అది అవివేకం అవుతుంది, అది అజ్ఞానం అవుతుంది. కనుక దేవుడు మనుషులు కట్టే ఆలయాల్లో ఉండడండి. ఎందుచేతనంటే ఆయన ఆత్మ కనుక. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కనుక. ఇకపోతే దేవుని కోసం మరొక మాట కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే, ఆయన ఎలాంటి ఆయన అంటే ఆయన స్వభావం ఎలాంటిదంటే ఏకకాలంలో అంటే ఒకే సమయంలో ఆయన అంతటా ఉండే దేవుడు. అంటే ఏకకాలంలో ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. అందుకని ఇదే విషయాన్ని 139 కీర్తనలో దావీదు గారు ఏమని రాస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. కీర్తన 139 5వ వచనం 7వ వచనం 8వ వచనాన్ని చూద్దాం. కీర్తన 139 5వ వచనాన్ని చదువుతున్నాను. వెనుకను ముందు నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. 7వ వచనం. నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? 8వ వచనం. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ ముందు పండుకున్నను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని
సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటే దేవుడు అంతటా ఉన్న వాడు, ఆయన అంతటా ఉండే దేవుడు అని ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఏమంటాడంటే, నీ ఆత్మయోధులు నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంలోకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు. అంటే ఆకాశానికి ఒకవేళ నేను ఎక్కితే అక్కడ ఉన్నావు, అలాగే నేను పాతాళ ముందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. ఆకాశానికి ఎక్కినా అక్కడ ఉంటావు, అలాగే పాతాళ ముందు పండుకున్నా అక్కడ ఉంటావు. అంటే ఈ మాటలన్నింటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు సర్వవ్యాపి, ఎట్ ఏ టైం ఏకకాలంలో ఆయన ఆకాశం ముందు ఉండగలడు, అలాగే పాతాళం ఉండగలడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు అని ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని దేవుడు ఎవరంటే సర్వవ్యాపి, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు ఎట్ ఏ టైం అన్నది ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇంతవరకు విన్న మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనాన్ని మనం బేస్ చేసుకుని ఈ మాటలన్నింటినీ ఆలోచించాం. ఎందుకంటే పౌలు గారు ఎథెన్సు పట్టణ ప్రజలకు ఒక గొప్ప విషయాన్ని, ఒక ఉన్నతమైన దేవుడి యొక్క స్వభావం ఏంటో తెలియజేస్తున్నాడు. ఏంటి ఆయన స్వభావం అంటే, ఆయన ఈ యొక్క జగత్తును నిర్మించినటువంటి నిర్మాణకుడని లేదా సృష్టికర్త అని మనం ఆలోచన చేసాం. అంత మాత్రమే కాదు, ఆయన ఆకాశానికి భూమికి ఎవరంటే ప్రభువు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసాం. అదేవిధంగా ఆయన సర్వవ్యాపి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. కాబట్టి ఈ మాటలు విన్న మనం అంతా కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఎలా చూడాలి, దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన స్వభావం ఏంటంటే ఆయన సృష్టికర్త లేదా నిర్మాణకుడు. ఆయన స్వభావం ఏంటంటే ఆయన ఈ లోకాలను ఏలే ప్రభువు. ఆయన ఎవరంటే జగత్తునంతటిని కూడా ఏలే పరిపాలకుడు, అధికారి, యజమాని అన్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన ఎవరంటే సర్వవ్యాపి అన్న మాటను మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ మాటలన్నీ విన్న మనమంతా కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనము ఆయన్ను మన నిర్మాణకుడిగా మనల్ని చేసిన, ఆయన మనం సృష్టించాడని, మనల్ని నిర్మించాడని, ఆ నిర్మించినందుకు ఆయన పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నామా లేవా అన్నది ఆలోచన చేయాలి. అలాగే ఆయన మనల్ని పరిపాలించే పరిపాలకుడు, ఈ సృష్టిని పరిపాలిస్తున్నాడు, అలాగే ఈ సృష్టిలో గొప్పవారమైనటువంటి మనల్ని కూడా దేవుడు పరిపాలిస్తున్నాడు. మరి ఆయన పరిపాలన కింద, ఆయన అధికారం కింద మనం ఉన్నామా లేవా అన్నది ఆలోచన చేయాలి. ఇకపోతే ఆయన సర్వవ్యాపి, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఒక చోట ఉండి ఒక చోట ఉండడు అనడానికి లేదు. కనుక ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆయన సర్వవ్యాపి. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతున్నామా లేదా, ఆయనకి లోబడి జీవిస్తున్నామా లేదన్నది మనం ఆలోచన చేయాలి. మన జీవితానికి దేవుడి మాటలు అన్వయించుకోవాలి. ఒక దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఆయనను మనం పూజించే విషయంలో కానీ, ఆయనను ఆరాధించే విషయంలో కానీ, ఆయనను కొలిచే విషయంలో కానీ ఎలా ఉన్నాం, వాక్యానుసారంగానే ఆయనను పూజిస్తున్నామా, వాక్యానుసారంగానే ఆయన కొలుస్తున్నామా, వాక్యానుసారంగానే ఆయనను ఆరాధిస్తున్నామా అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. కనుక మనం అలా ఆలోచన చేస్తే ఆయన మన నిర్మాణకుడని, మనం ఏలే ప్రభువు అని, అలాగే ఆయన సర్వ వ్యాపి అని మనం తప్పనిసరిగా ఆయనను అంగీకరించాలి, ఆయనను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన స్వభావాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి, తెలుసుకుని ఆయనను ఆరాధించాలి, ఆయనకు లోబడి బ్రతకాలి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆ అధికారం కింద మనము ఉండాలి అన్నదే ఈ మాటల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క స్వభావం తెలుసుకున్నాం ఈ మాటల ద్వారాగా. ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో భద్రపరుచుకుని దేవునికి మనం ఎల్లప్పుడూ లోబడి బ్రతికే వారంగా ఉండాలని నిర్ణయం తీసుకుందాం. అలాగే దేవుడు ఎవరంటే సర్వవ్యాపి, ఆయన గుడుల్లో ఉండే దేవుడు కాదు, ఆయన ఎక్కడుండే దేవుడు తెలుసండి, మన హృదయాల్లో ఉండే దేవుడు. అందుకే దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. అలా ఆహ్వానించి ఆయన యొక్క సర్వాధికారం కింద మనం జీవిస్తూ నడుచుకుంటూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మీరు గ్రహించినట్లయితే ఈ క్షణమందే మనం నిర్ణయం తీసుకుందాం. దేవుణ్ణి మన నిర్మాణకుడిగా, దేవుడు మన ప్రభువుగా, దేవుడు సర్వవ్యాపి అయిన వాడుగా, అంత మాత్రమే కాదు ఆయన గుడిలో మాత్రం ఉండడు కానీ హృదయంలో ఉంటాడని ఎన్నో మాటలు మన బైబిల్లో చూడగలం. కనుక
ఈ నిర్ణయం మీరు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా నాతో పాటుగా ప్రార్థన ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిగో తండ్రి, అపోస్తులైన పౌలు గారు ఎథేన్సు పట్టణ ప్రజల యొక్క భక్తి విషయంలో అతి దేవతా భక్తి కలిగిన వారుగా ఉంటూ, ఇంకా ఎవరినైనా మేము మర్చిపోయామనే ఉద్దేశంతో తెలియబడిన దేవుని అనే ఒక పేరు పెట్టి, ఒక బలిపీఠం కట్టి పేరు పెట్టి చెబుతున్న వారు ఆరాధిస్తున్న ఆ సందర్భంలో, వారు ఆరాధిస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు మీరు దేన్నైతే తెలియబడిన దేవుడని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవుడు ఎవరంటే నేను ప్రకటించే దేవుడని చెబుతూ, ఆ దేవుడు ఎలాంటి వాడో అన్న విషయంలో అపోస్తుల కార్యాలు 17:24 చెబుతున్న మాటే, దేవుడు ఎవరంటే జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడని, ఆయన ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్న దేవుడని, అలాగే హస్తకృతమైన ఆలయంలో ఆయన నివసింపుడు ఎందుచేతనంటే ఆయన సర్వవ్యాపి అయిన దేవుడని మీ యొక్క స్వభావాన్ని ఆనాడు అపోస్తులైన పౌలు గారు ఎథెన్సు పట్టణ ప్రజలకు ఎంతో స్పష్టంగా తేటగా తెలియపరిచారు ప్రభా. ఆ పౌలు గారు చెప్పిన ఆ యొక్క మాటలే వాక్య రూపంలో బైబిల్ గ్రంథంలో ఉన్న మాటను తండ్రి మేము చదివాం, విన్నాం తండ్రి. చదివిన మేము తండ్రి, విన్నాం మేము ప్రభా. మీరు మా నిర్మాణకుడని, మీరు జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడని, అంత మాత్రమే కాదు మమ్మల్ని నిర్మించారని, మమ్మల్ని సృష్టించారని, అలాగే ఆకాశానికి భూమికి ప్రభువైన దేవుడు అని, అలాగే మాకు కూడా ప్రభువైన దేవుడు అని మేము గ్రహించి సర్వవ్యాపి అయిన దేవుడుగా మీరు ఉన్నారని, సర్వవ్యాపి అయిన మీరు మా హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నట్టుగా, మా హృదయాల్లో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నట్లుగా మీ మాటలను తండ్రి ఆలోచిస్తుంటే, మీ మాటలు చదువుతుంటే తండ్రి మాకు అర్థమవుతుంది. కాబట్టి మా హృదయాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం ప్రభా. మా హృదయాల్లోనికి తండ్రి మీరు వచ్చి మమ్మల్ని తండ్రి పరిపాలించండి, మమ్మల్ని ఆలండి. మీ సర్వాధికారానికి తండ్రి మేము లోబడి బ్రతికే మంచి మనసును తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపించుకున్నాను ప్రభా. ఎవరికైనా తండ్రి శరీర బలహీనత ఉన్న ఎట్ల తండ్రి ఆ బలహీనత విడిపించండి, స్వస్థపరచండి ప్రభా, ప్రభు చూపించండి తండ్రి. అలాగే దీనిని నేను నన్ను తండ్రి జ్ఞాపించుకుని తండ్రి మరింత మీ మాటలను తండ్రి నేను చెప్పడానికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించిన ప్రభు. చెప్పిన మాటలో తండ్రి ఏమైనా తప్పిదాలు ఉంటే దయచేసి నన్ను క్షమించిన ప్రభా. ఒక అర్హమైన పాత్రగా నన్ను తండ్రి వాడమని మీ పట్ల తండ్రి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి, భయం భక్తి కలిగి, వినయ విధేయత నడుచుకునే మనసును తండ్రి, బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. ఇంతవరకు విన్న ఈ మాటలన్నీ కూడా మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దేవుడి మాటలు విని బలపడడానికి, అలాగే తెలియని వారికి దేవుడు ఆయన నిర్మాణకుడని, సృష్టికర్తని, అలాగే ఆయన ప్రభువని, అంత మాత్రమే కాదు ఆయన సర్వవ్యాపి అయిన దేవుడని వారు కూడా తెలుసుకునే విధంగా ఈ మాటలు తప్పనిసరిగా మీకు తెలిసిన వరకు పంపించండి. తద్వారాగా వారు దేవుని కోసం తెలుసుకుని దేవుని యొక్క రక్షణలో రావడానికి, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మరిన్ని వినడానికి వారికి అవకాశం కలిగే విధంగా, వారు మరిన్ని దేవుని మాటలు విని బలపడే విధంగా ఈ వర్తమానాన్ని పంపించమని మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.